హలో హాయ్ వెల్కమ్ టు పురాతన కథలు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన గుడి గురించి చెప్పబోతున్నాను. ఆ గుడి పేరు ఏంటి అంటే నందికందిలో కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి. ఇది తెలంగాణలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన గుడి, కానీ ఎటువంటి గుర్తింపు లేకుండా ఒక సాధారణంగా అయితే ఉంది. కానీ ఈ గుడికి చాలా విశేషమైన ప్రాధాన్యత అయితే కలిగి ఉంది. చాణుక్యుల కాలంలో కట్టిన ఈ గుడి ఒక స్టార్ షేపులో కట్టడం ఒక అద్భుతం. ఈ గుడికి కింద బేస్ భూగోళంలో నక్షత్రం ఆకారంలో, అలాగే మన గుడి పైకప్పు నుంచి చూసినప్పుడు 7 తామర పువ్వులు భూమిని చూస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఈ గుడిలో ఉంది. అదేంటి అంటే సూర్యకిరణాలు గర్భగుడిలో కొలువైన శివలింగాన్ని తాకేలా ఈ మహాతోరణం నిర్మించబడింది. తోరణ పైకప్పు 7 తామర మొగ్గలు భూమిని చూస్తున్నట్లు ఉన్నాయన్నమాట. సో వీటి మధ్యనున్న 6 రంధ్రాల ద్వారా సూర్యకిరణాలు ఒక్కో ఋతువులో ఒక్కో రంధ్రం ద్వారా ప్రయాణిస్తూ మూల విరాట్టుపై శివలింగంపై వెలుగులు పడుతూ ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అందువలన ఈ గుడికి ఇది ఎంతో ప్రాముఖ్యమైన కట్టడంగా చెప్పబడుతున్నారన్నమాట. సో ఇలా సూర్యకిరణాల గర్భగుడిలో పడేలా అప్పుడు కల్పిన శిల్పులు ఎంత గొప్పవారో మనకి చూపించేందుకు చిహ్నంగా ఈ గుడి మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దీనికి మనము ఎంతో గర్వించవలసిన విషయం. కానీ ఇంత గొప్ప కట్టడాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఒక టూరిస్ట్ ప్లేస్గా గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఎటువంటి ఆర్భాటం లేకుండా నిర్మలంగా ఒక ఊరి చివరిలో జాతీయ రహదారి నెంబర్ 65 ఆనుకుని ఒక ఊరిలో నందికంది అనే గ్రామంకి ఊరి పొరి మేరలలో ఈ గుడి అనేది నిర్మించారన్నమాట. సో మీరు ఏమైనా హైదరాబాద్కి దగ్గరలో ఉన్న సంగారెడ్డికి హైదరాబాద్కి ఇది చాలా దగ్గర అన్నమాట. పురాతన కాలంలో కట్టిన శిల్పులు. అండ్ అలాగే ఈ గుడిలో ఇంకొక విశేషము ఏమిటి అంటే ఇంకా ఈ గుడి గురించి తెలుసుకోవాల్సినది చాలా ఉన్నవి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం డీప్గా ఈ గుడి గురించి తెలుసుకుందాము. ఈ గుడి మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో నందికంది ఆర్ సదాశివపేట మండలంకి చెందిన నందికంది అనే గ్రామంలో ఉందన్నమాట. కళ్యాణి చాణుక్యుల కాలంలో 6.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ దేవాలయంలో శంకరుడు మృత్యుంజయ మహాశివలింగ రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నారన్నమాట. గుడి గురించి మన పురాతన చరిత్ర ఏం చెప్తుంది అంటే పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు అంచనా ప్రకారం నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని 1014లో కళ్యాణి చాళుక్య రాజు విక్రమాదిత్య పాలనలో ఈ గుడిని నిర్మించారు అని మనకి చరిత్ర చెబుతోంది. ఇక శాసనాల ప్రకారము అయితే ఈ దేవాలయంలోని 5 శాసనాలు తెలంగాణ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి. శాసన పటంలో నిర్మాణ సంవత్సరం అనేది అయితే ఏమీ లేదు. అయితే దేవాలయ ధ్వజస్తంభంపై ఉన్న శాసనంలో 2వ తైలపుడు అహనమల్ల కాలంలోనే దేవాలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగినట్లుగా అయితే రాసి ఉంది. అంతకుముందే చాలా కాలం క్రితం 1వ అయ్యాన 4వ విక్రమాదిత్యుని కంటే ముందే ఇక్కడ లింగ ప్రతిష్టాపన జరిగినట్టుగా చరిత్ర అయితే చెప్తూ ఉంది. రామలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు భాగంలో ఉన్న శిలాశాసనంలో 4 పక్కల శటంలో మహామండలేశ్వరుడైన పంపవే నుంచి కోవూరు నేటి కోహీర్ అనే గ్రామాన్ని రామలింగేశ్వరుడికి బహుకరించినట్లుగా పేర్కొంటున్నారన్నమాట. బావి పక్కన గల నేలపై ఉన్న మరో శాసనం త్రిభువన మల్ల బిరుదాంకితుడు 6వ విక్రమాదిత్యుడు పరిపాలన కాలం 1084 కాలం నాటిదని కూడా ఈ శాసనంలో ఉంది అన్నమాట. ఇక ఈ గుడి నిర్మాణం గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఈ దేవాలయ భూ ప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుంది. శిఖరం భూమిజ శైలిలో నిర్మించబడి ఉందన్నమాట. ఇక్కడ గర్భగుడి నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ దేవాలయంలో చాళుక్య శిల్పుల వివిధ దేవుళ్ళ విగ్రహాలను దేదీప్యమానంగా చెక్కారు. చతుర్థ శిలాస్తంభాలతో కూడిన నవరంగ మండపం కూడా ఇక్కడ ఉంది. ఇలా నక్షత్ర ఆకారంలో నిర్మించబడిన గుడి తెలంగాణలో ఇది కూడా ఒకటి ముఖ్యమైన గుడి అన్నమాట.
గర్భాలయంలోని నల్లరాతిపై రామేశ్వర స్వామి, అతని భార్య చెక్కబడి ఉన్నారు. ఇక అలాగే ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణ, యోధులు శిల్పాలు మొదలైనవి చాలా ఈ గుడి ముందు తోరణంలో చెక్కబడి ఉన్నాయన్నమాట. గర్భాలయం ముందు నల్లరాయితో తయారు చేయబడిన ఒక పెద్ద నంది కూడా మీరు గమనించవచ్చు. అలాగే దేవాలయం మొత్తం విమాన నక్షత్రాకారంలో ఉండి 16 కోణాల్లో ఉంటుంది. సో ఇట్లాంటి అద్భుతమైన గుడి మన తెలంగాణలో ఉండడం మనకి ఎంతో గర్వకారణం. ఖచ్చితంగా మీరు తెలంగాణలో చూడవలసిన అత్యంత ముఖ్యమైన గుడులలో ఇది కూడా ఒకటిగా పెట్టుకోండి. కానీ ఇంతటి విశేషమైన గుడి ఎందుకు ప్రాచుర్యంలో లేదో అనడానికి అర్థం కాకుండా ఉంది. 16 కోణాలకు షోడచ ఉపచారాల దగ్గర సంబంధం కూడా ఉంటుంది. ముఖమండపం అంతరాలం గర్భగుడితో దేవాలయం ఉంది. గర్భగుడి లోపల ద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల విగ్రహాలు. ఆ విగ్రహాలకు దక్షిణ దిశలో 5 అడుగుల ఎత్తులో మహాగణపతి విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహం ఎడమవైపు చూస్తున్నట్లుగా ఉండడం అనేది ఇక్కడ విశేషము అన్నమాట. ఈ దేవాలయంలోని నవరంగ మండపానికి తూర్పు, ఉత్తర, దక్షిణాన్ని ప్రత్యేక ద్వారాలు కూడా ఉన్నాయి. దేవాలయంలో 22 స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపై అమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, నరసింహ అవతారాలలో హిరణ్యకశ్యపుడిని సంహరించే దృశ్యాలు, వరాహతారము, నటరాజు, శివుడు, కాళీమాత, మహిషాసుర మర్దిని, వాగ్దేవి, నృత్య గణపతి, కుమారస్వామి, దిక్పాలకులు, అప్సరసలు, జంతువుల దృశ్యాలున్నాయి. క్రాస్ బీమ్ ఆధారంతో మలచిన రాతి స్లాబ్, మకర తోరణం కూడా ఉందన్నమాట. దీని అడుగు భాగాన క్రాస్ బీమ్ ఉంటుంది. ఆ బీమ్పై పద్మపుష్ప మొగ్గులు, ప్రవేశద్వారంపై తూర్పు వైపు నటరాజు, పడమరన గజలక్ష్మి విగ్రహం సర్వాంగ సుందరంగా ఇక్కడ చెక్కబడి ఉన్నాయన్నమాట. ఇంతటి చెక్కబడిన శిల్పాలు గుడి నేనైతే మొదటిసారి చూశానన్నమాట. సూర్యకిరణాలు గర్భగుడిలో కొలువైన శివలింగాన్ని తాకేలా కూడా ఇక్కడ మహాతోరణం అనేది కట్టడం జరిగింది. తోరణం పైకప్పు 7 తామర మొగ్గల భూమిని చూస్తున్నట్లుగా ఉన్నాయి. వీటి మధ్యనున్న 6 రంధ్రాల ద్వారా సూర్యకిరణాలు ఒక్కో ఋతువులో ఒక్కో రంధ్రం ద్వారా ప్రయాణిస్తూ మూల విరాటు శివలింగంపై పడుతూ వెలుగులు ప్రసరింపచేస్తూ ఉంటాయన్నమాట. సో ఇదండి ఈ గుడి యొక్క విశిష్టత. ఇక్కడే ప్రత్యేక మందిరంగా నవగ్రహ ఆలయం కూడా ఉంది. మానవుల జీవన గ్రహణ ప్రభావం నవగ్రహాలపై ఆధారపడి ఉంటుంది అని ఆర్యోక్తి. అందుకు సూచనగా ప్రత్యేక మండపంలో నవగ్రహాలను ప్రతిష్ఠించారు. గర్భగుడి వెనకాల మరొక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉన్న ఈ శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంది. ఇటువంటి బ్రహ్మసూత్రాన్ని మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని మనం దర్శించము అని చెప్పి మనకి చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారు. సో అటువంటి బ్రహ్మసూత్రం ఈ గుడిలో ఉంది. గుడి ఆభరణంలో బయట ప్రతిష్ఠించిన శివలింగం పైన ఉంది. అండ్ అలాగే గర్భాలయంకి వెనకాల వైపున మరొక శివలింగం కూడా ప్రతిష్ఠించారు. అక్కడ కూడా ఈ బ్రహ్మసూత్రం అనేది మనము చూడవచ్చు అన్నమాట. మెయిన్ గర్భగుడిలో ఉన్న శివలింగం పైన ఉందో లేదో తెలియదు, ఎందుకంటే దాని మీద మొత్తం కూడా సిల్వర్ ఆభరణాన్ని అమర్చారు. అందువలన మనము చూడలేము. ఒకసారి గుడి ఆభరణం మొత్తం కూడా చూసేయండి. అలాగే ఇక్కడ పురావస్తు శాఖ కొన్ని పాతకాలపు విగ్రహాలని, విరిగిపోయిన విగ్రహాలని కూడా ఈ గుడి ఆభరణంలోనే పక్కకి ప్రతిష్ఠించారనమాట. సో ప్రేక్షకులు అవి కూడా చక్కగా వీక్షించవచ్చు.